వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రజా సమూహాల్లో చైతన్యం నింపాలంటే ముందు మహిళ మేలుకోవాలి. స్త్రీ కళ్ళు తెరిస్తేనే కుటుంబం, దానితో పాటు గ్రామం, ఆ వెంటే దేశం పురోగతి బాటన పడతాయి. పురిట్లోనే ఆడబిడ్డ గొంతు నిలిమేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇక ఆమె కళ్ళు తెరిచేదెలా, సమాజం మేలుకునేదెలా? భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, పౌష్టికాహారలేమి, అవిద్య, అసమానతలు, హింస రూపంలో ఆడపిల్లలపై సర్వత్రా అమానుషాలు పెరిగిపోతున్న నేపథ్యంలో జీవిత స్వప్నాలను ఎలాగైనా సాధించుకోవాలన్న పట్టుదల నిండిన 110 కోట్ల బాలికల జనాభా నేడు ప్రపంచంలో ఉన్నారు. ఆడపిల్లల్లోని అపారమైన సామర్థ్యాలు, సమాజమంతా పరుచుకున్న అసమానతలు, విచక్ష, హింస బారిన పడి నలిగిపోతున్న దుస్థితి నేడు మన ముందుంది. ఈ పరిస్థితుల్లో ఆడపిల్లల దుస్థితిని, వారు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను ఖచ్చితంగా ముగింపు వేసి మూల సమస్యలను శాస్త్రీయంగా ఎదుర్కొనే పరమోద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ ఏటి బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఎక్కడైతే స్త్రీ సుఖ సంతోషాలతో ఉంటుందో ఆ దేశం, ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం, ఆ జిల్లా ఎక్కడైనా సరే సుఖ సంతోషాలతో ఆనందంతో ఉంటుందో, పాడి పంటలతో పచ్చగా ఆనందంగా ఉండే ప్రాంతం ఏదైనా ఉందంటే మహిళ ఆనందంగా ఉన్న ప్రాంతమే అని చెబుతారు ఎవరిని అడిగినా. అలా అయితే చెప్తున్నారు కానీ ఎక్కడ ఆనందంగా ఉంది, ఎక్కడ సంతోషంగా ఉంది? బయటికి వెళ్ళి వస్తే తిరిగి వస్తారా? బయటికి వెళ్ళిన తర్వాత ఏ సంఘటన జరుగుతుందో, ఏ విధంగా ఉంటారో, ఏ విధమైన పరిస్థితులు ఏర్పడతాయో ఒక మహిళ అంటే భయభ్రాంతులు చెందినటువంటి ప్రాంతాలుగా మారిపోతా ఉన్నాయి ఈ రోజున సమాజం. మనం ఈ రోజున మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే అసలు బాలికల సంరక్షణ ఎక్కడుంది? బాలిక పుట్టక ముందే కడుపులోనే చిదిమేస్తున్నటువంటి సంఘటనలు ఈ రోజున ఎక్కడ చూసినా జరుగుతూ ఉన్నాయి. అసలు బాలికల పరిస్థితి ఏంటి? బాలికని చదివించాలంటే, పిల్ల పుట్టగానే ఆ పిల్లని చదివించాలంటే అసలు అక్కడ దాకా ఎందుకండి? ఏంటి బాబు నీకు ఆడపిల్ల పుట్టిందంటగా అని అడగంగానే తండ్రికి ఒక్కసారి గుండె జల్లుమంటది. ఆడపిల్లని ఎట్ట పెంచాలి, ఎట్లా చదివించాలి? పాఠశాలకు పంపించిన ఆ పిల్ల బయటకు వచ్చిన తర్వాత ఇంటికి సక్రమంగా తిరిగి వస్తుందా అనే భయం. ఎందుకులే ఈ చదువులు మా పిల్లకి అని చెప్పేసి ఆపిచ్చేసి వాళ్ళకి బాల్యంలోనే వివాహం చేసేస్తే అనేక రకాలైన జబ్బులు. ఇలాంటి పరిస్థితుల్లో బాలికని ఎలా పెంచాలి? తండ్రి బాలుడు పుట్టాడు అంటే ఎంత ఆనందంగా ఉంటాడో, బాలిక పుట్టిందంటే అంత దుఃఖ సముద్రంలో మునిగిపోతారు తల్లిదండ్రులు. ఒక మహిళ అయినటువంటి తల్లి కూడా ఆడపిల్ల పుట్టిందంటే బాధపడుతుంది. ఇలాంటి సమాజం ఈ రోజున ఉంది. బాలికలను ఎక్కడ పెంచుతున్నారు? బాలికను పెంచాలంటే సామాన్యమైన విషయం కాదు. పొరపాటున అన్ని రకాలుగా నా పిల్లని బాగా చదివించి, బ్రహ్మాండంగా చదివించి, ప్రపంచంలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులుగా సాధించేటువంటి బాలికగా నేను తయారు చేసుకోవాలని నా పిల్లని బయటికి పంపిస్తే, అంటే అందరూ అట్లా ఉంటారని కాదు, కానీ అలా బయటికి పంపిస్తే ఆ పిల్ల నిజంగా మరి ఎవరినో ప్రేమించి ఆ ప్రేమ వివాహంలో బలైపోతే మిగతా చూసిన వాళ్ళందరూ కూడా ఆ పిల్లలాగానే నా పిల్ల తయారైద్దామని భయభ్రాంతులు చెంది వాళ్ళ ఆడపిల్లంటే భయపడే పరిస్థితికి వచ్చారు. పొరపాటున ఆ ప్రేమ వివాహం వల్ల జన్మించేటువంటి బిడ్డ ఎవరైనా ఉంటే ఆ బిడ్డకి తండ్రి ఎవడంటే ఏం చెప్తారు? అందుకనే ఆ పిల్లని ఎక్కడైనా పారేయచ్చు, రోడ్డు మీద పారేయచ్చు, లేకపోతే వదిలేయచ్చు, చంపేయచ్చు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ దేశంలో. ఇలాంటి పరిస్థితులు ఏర్పడిన తర్వాత కొందరు అలా వెళ్ళిపోయినటువంటి ఆ పిల్లల్ని, అట్ట వదిలిపోయిన పిల్లల్ని, లేదా అతను ప్రేమించి వదిలేస్తే ఇల్లు వదిలిపెట్టి పారిపోయి ఎక్కడికో ఉన్నటువంటి పిల్లలు, బాలికలు, మహిళలు ఇంట్లో నుంచి అత్తమామ పెళ్లి చేసిన తర్వాత ఆ అత్తమామ వాళ్ళని ఏం చేస్తాడో, ఏ విధంగా చేస్తారో, ఆ కుటుంబం నా పిల్లని ఏం చేస్తుందో, ఇలాంటి కష్ట నష్టాలను చూస్తున్నటువంటి వాళ్ళు ఆడపిల్లని కలాలంటే భయపడక ఏం చేస్తారు? మరి ఇలాంటి భయభ్రాంతులు చెందుతున్న ప్రాంతంలో ఇవాళ బాలికా దినోత్సవం సందర్భంగా ఆ బాలికలు ఇలా ఇబ్బందులు పడి ఎలా అయితే చేదరించుకొని బయటకు వదిలేశారో వాళ్ళందరినీ పోషిస్తున్నటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. ఆ సంస్థలే మన తెనాలి జేఎంజే కాలేజీ ప్రక్కన స్వదార్ అనే దానిలో కొంతమంది పిల్లలు అందులో ఉన్నారు, ఇలాంటి అనాథులు. వాళ్ళని పలకరించుద్దాం రండి. నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా, నీవు దిగులు చెందకమ్మా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా, నీవు దిగులు చెందకమ్మా. లోకములో హీనంగా చూస్తున్నారా? ఆడలని
నన్నేమో పాడుగాను తిడుతున్నారా. శోధార్ హోమ్లోకి వచ్చాం లోపలికి. చూడండి ఒకసారి కనుక మీరు ఇక్కడ చూస్తే కళ్ళు చెమ్మగిల్లాలి. ఆ పిల్లల్ని చూడండి, వాళ్ళ ముఖాలు చూడండి, చిన్న వయసు. వీళ్ళ అనాథలు, వీళ్ళనా తల్లిదండ్రులు ఇక్కడ పెట్టింది? ఎవరు కన్నారు? ఏడి తండ్రి ఏది తల్లి? ఎక్కడున్నారు వాళ్ళు? వీళ్ళకి తెలియదు. ఉన్నా చనిపోయిన వాళ్ళు కొంతమంది అయితే ఉన్న పేదరికంలో ఇక్కడ వదిలిపెట్టారు. ఇంత దారుణంగా ఇలాంటి పాపల్ని, ఇలాంటి పిల్లల్ని ఇంత దారుణంగా చూడాల్సి వచ్చే పరిస్థితి ఈరోజు ఈ భారతదేశంలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయినప్పటికీ ఈ దేశంలో కూడా ఆడపిల్ల అంటే ఒక భారం, ఒక భయం. ఎందుకు భయం, ఎందుకు భారం, ఎందుకు అంటే ఆడపిల్లని పెంచడం ఎట్లా? ఆడపిల్ల పుట్టగానే తను ఏదో కష్టాల్లో పడిపోయినట్టు ఫీల్ అయ్యేటువంటి సమాజం. ఆ పిల్లని ఎలా చదివించాలి? ఎలా బయటికి తీసుకెళ్ళాలి? బయటికి తీసుకెళ్తే తిరిగి వస్తుందా? ఈ సమాజంలో తిరుగుద్దా? ఈ సమాజం ఒప్పుకుంటుందా? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ దేశంలో అంటే చెప్పడానికి వీల్లేదు. అలాంటి పిల్లలు ఈరోజు అందులో ఒక భాగస్వామ్యం అయినటువంటి ఈ పిల్లలు ఇక్కడ ఉంటున్నారు. ఎవరెవరు ఉంటున్నారు? వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిన వాళ్ళు ఎవరు? ఇది మెయింటైన్ చేస్తున్నటువంటి వార్డెన్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ 2005లో జేఎంజే సంస్థ వలన స్థాపించబడిందండి. ఇక్కడ వచ్చే పిల్లలు అనాథ పిల్లలు, ప్రాస్టిట్యూట్స్, ఫ్రమ్ చైల్డ్ లైన్స్ వస్తారు, విడోస్, ఆర్ఫన్స్, ఎయిడ్స్ పేషెంట్స్, HIV వస్తారండి ఇక్కడికి. ఇప్పుడు చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇందులో వీళ్ళల్లో కొంతమంది తల్లి లేకుండా వస్తారు, కొంతమంది తండ్రి లేకుండా వస్తారు, కొంతమంది అసలు తల్లిదండ్రులు ఎవరో తెలియదు, కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డెలివరీ అవుతుంటారు. ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ అప్పు చెప్పడానికి ఎవరు వస్తారు, ఎవరు తీసుకొస్తారు? అసలు మీరు ఎలా వీళ్ళని చేర్చుకుంటారు? కొన్నిసార్లు చైల్డ్ లైన్స్ ద్వారా వస్తారు, పోలీస్ తీసుకొస్తారండి. నైట్ టైం ఎప్పుడైనా పోలీస్ తీసుకొస్తారు. మేము డీటెయిల్స్ అని తీసుకొని పిల్లల్ని చేర్చుకుంటాం. ఇప్పుడు వీళ్ళు ఎంతకాలం ఉంటారు మీ దగ్గర? ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని మీ దగ్గర ఎంతకాలం పెట్టుకుంటారు? సరే, కొంతమందిని అయితే వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళొచ్చు, లేకపోతే రకరకాలుగా మరి మ్యారేజెస్ చేసి మీరే పంపించవచ్చేమో. కానీ వీళ్ళు అసలు ఏంటి? వీళ్ళని ఈ విధంగా పెట్టుకొని ఎంతకాలం మీరు సాగుతారు? ఎలా వీళ్ళని మళ్ళీ బయటికి పంపిస్తారా, లేదా మీ దగ్గరే ఉంచుకుంటారా? అసలు ఆ డీటెయిల్స్. వాళ్ళ అడ్రస్ తెలిసేదాకా మా దగ్గర ఉంచుకుంటాం. వాళ్ళ తల్లిదండ్రులు, వారి చుట్టాలు, ఎవరైనా బంధుమిత్రులు ఎవరైనా వచ్చి ఈ మా పిల్లల్ని పంపించండి అని చెప్పిన తర్వాత పోలీస్ ద్వారా, చైల్డ్ లైన్స్ ద్వారా అప్పచెప్పిస్తామండి. అప్పుడు దాకా పిల్లలు మా దగ్గర ఉంటారు, మేము చూసుకుంటాం. వాళ్ళకి అన్ని ఆల్ ద నీడ్స్ దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇందులో ఎయిడ్స్ పేషెంట్లు వచ్చారు మీ దగ్గరికి, వాళ్ళ తల్లిదండ్రులు పంపించారా, లేకపోతే తల్లిదండ్రులు చనిపోతే ఆ తర్వాత మీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టారా? వాళ్ళని ఎప్పటివరకు ఉంచుతారు? కొంతమంది తల్లిదండ్రులు వదిలేసి, డెస్టిట్యూట్స్గా వదిలేసి ఎవరిని కాకుంటే మేము తీసుకొచ్చి పెట్టుకుంటామండి. కొన్ని తర చైల్డ్ లైన్స్ ద్వారా ఎవరైనా చెప్పి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన న్యూ హాస్పిటల్స్, మెడికల్ కేర్ అన్నీ అందిస్తామండి. ఇప్పుడు ఇందులో మీ దగ్గరే ఉండి, మీ దగ్గరే పెద్దయి, మీ దగ్గరే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మరి వాళ్ళకి మ్యారేజ్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళకి చదివించి పై చదువులు తీసుకెళ్ళి ఉద్యోగాలు ఇప్పించడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయి? చదువుకున్న పిల్లలకి చదువుకునే అవకాశం కల్పిస్తామండి. మాకు ఇక్కడ జేఎంజే కాలేజ్ ఉంది, గ్లోబల్ స్కూల్ ఉంది, ఇక్కడ పంచాయతీ స్కూల్, అలా జెడ్పీ స్కూల్, సెయింట్ ఆన్స్ స్కూల్కి అలా పిల్లలకి అవకాశాన్ని బట్టి వాళ్ళు చదువుకు పంపిస్తున్నామండి. ఇంకా పిల్లలు పెద్ద పిల్లలు వచ్చిన తర్వాత, మ్యారేజ్ వయసు వచ్చిన తర్వాత ఇలా 4-5 మ్యారేజ్ కూడా జరిగింది. ఇలా పిల్లలకు కావాల్సిన మళ్ళీ మ్యారేజ్ అవకాశం కూడా కల్పిస్తున్నాం మేము. మరి ఇట్లాంటి ఈ సంస్థకి ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా సహకారం అందుతుందా? ప్రభుత్వ పరంగా మాకు సహకారం, we get some help from the central government, but it doesn't get on time. That's a problem that we face, and we gather from our society, JMJ society, some of the help, and we face the needs of the children. When the central government gives, then we substitute with that. ఎన్ని
స్వదార్ హోంలో ఉంటున్నటువంటి పిల్లల కోసం మరి గవర్నమెంటు కాస్త కూస్త సహకరిస్తుంటే జేఎంజే సంస్థ కొంత సహకరిస్తుంది. వీటన్నిటితో పాటు మనకు తెలిసినంతవరకు మనం చాలాసార్లు ఈ ప్రాంతానికి వచ్చాం. ఎలా వచ్చాం? గణేష్ యూత్ మీ అందరికీ తెలిసినటువంటి విషయం. గణేష్ యూత్ అంటే ఒక స్వచ్ఛంద సంస్థలాగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తూ ప్రజలకి బాధల్లో ఉన్నప్పుడు కానీ అవసరమైనప్పుడు కానీ మేమున్నామంటూ ముందుకు వచ్చేటువంటి సంస్థ గణేష్ యూత్. వారు కూడా కొంత ఈ సంస్థని ఈ జేఎంజే కాలేజీలో ఈ స్వదార్ హోమ్లో ఉన్నటువంటి ఈ సంస్థనికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏ సహకారం అందిస్తున్నారో ఆ యూత్ అధ్యక్షులు మురళీ గారు ఉన్నారు మనతో, ఆయన అడిగి తెలుసు. ఈ జేఎంజే స్వదారు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ప్రాంత వాసులుగా చూస్తున్నామండి. ఇక్కడ 5 సంవత్సరాల వయసు దగ్గర నుంచి దాదాపు 20 సంవత్సరాల వయసు వరకు పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు లేని వాళ్ళు, తల్లిదండ్రులు ఉండి కూడా పట్టించుకోకుండా రోడ్ల మీద వదిలేస్తున్న వాళ్ళు, బంధువులు ఉండి కూడా ఎటువంటి ప్రేమ అనురాగాలకు నోచుకోని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ జేఎంజే స్వదార్లో ఉండి చదువుకుంటూ తల్లిదండ్రులు కానివ్వండి, ప్రేమ ఆదరణ కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి సిస్టర్సే మాకు అన్నీ అనే విధంగా వాళ్ళు ఇక్కడ పెరుగుతున్నారు. మనం గత 10 సంవత్సరాల నుంచి చూస్తే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎలా ఉంటారో కూడా అసలు తెలియక ఉండి కూడా దూరంగా నెట్టేయబడిన వారు అనేక రకాలైనటువంటి పిల్లల్ని ఇక్కడ మనం చూసాం. వాళ్ళల్లో కొంతమంది అయితే నేనైతే స్వయాన ఒక హెచ్ఐవి వచ్చిన ఒక పాప చనిపోతే మేమే తీసుకెళ్ళి సిస్టర్స్తో పాటు బరెల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి దహన కార్యక్రమాలు చేసి వచ్చిన సందర్భాలు కూడా ఇక్కడ ఈ స్వదార్లో ఉన్నాయంటే పరిస్థితి, ఈ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుందనేది మనం చూడొచ్చు. ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటటువంటి కొద్దిపాటి సహకారంతో ఈ జేఎంజే సంస్థ ఇస్తున్నటువంటి సహకారంతో ఇవాళ వీళ్ళు పాపం ఇక్కడ పెరుగుతున్నారు. ఏదైతే కష్టపడి చదువుకొని పట్టుదలతో మేము కూడా సమాజంలో గుర్తింపు పొందిన వాళ్ళలాగా ఎదగాలి, ఈ సమాజంలో మాకు కూడా కాస్త గుర్తింపు రావాలని చెప్పి ఇక్కడ కష్టపడి చదువుకుంటున్నారో వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇచ్చే ఉద్యోగ అవకాశాల్లో ఇవాళ కాస్త భోజనమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలకు కూడా వీళ్ళకు కూడా ఇస్తే నిజమైనటువంటి బాధ్యతలకు ప్రభుత్వం సహాయం చేసినట్టు ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలానే ప్రభుత్వం ఇవాళ ఆడపిల్లలకి పెళ్లి విషయంలో కానివ్వండి, ఇంకో విషయంలో కానివ్వండి సహాయం చేసే విధంగా ముందుకెళ్తుంది. అలానే వీళ్ళకు కూడా వాళ్ళ పెళ్ళి చేసే విషయంలో కానివ్వండి, ఏదన్నా వీళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు కానివ్వండి, ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ స్వదార్ హోమ్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి సహాయం చేసే దిశగా ప్రభుత్వం ఉంటే నిజమైన బాధితుల్ని ప్రభుత్వం ఆదుకున్నట్టు అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా మనం ఎంతో ఖర్చు పెట్టి వేస్ట్గా ఖర్చు పెడుతుంటాం. ఖర్చు పెట్టే దాంట్లో కొంతైనా సరే ఇటువంటి బాలికలకు మనం కొంతైనా మనం ఖర్చు పెట్టగలిగితే మనకు కూడా ఒక మంచి పని చేసిన దాంట్లో ఒక తృప్తి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ స్వదార్ హోమ్కి వచ్చిన తర్వాత ఇక్కడే చదువుకుంటూ ఈ స్వదార్ హోమ్లోనే ఇక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలందరితో కలిసి ఈ నాగలక్ష్మి అనే బాలిక వాళ్ళతో కలిసి ఉంటుంది, చదువుకుంటుంది. మరి ఆ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారో
ఆ పాపని అడిగి తెలుసుకుందాం. నా పేరు నాగలక్ష్మి. నేను సెకండ్ బీఎస్సీ జేఎంజే కాలేజ్లో చదువుకుంటున్నాను. నేను గత 4 సంవత్సరాలుగా సోదార్ హోమ్లో ఉంటున్నాను. నాకు థర్డ్ క్లాస్లో మా పేరెంట్స్ చనిపోయారు. ఆ తర్వాత 10th క్లాస్ వరకు మా యొక్క రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తర్వాత వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను మాకు తెలిసిన ఆంటీ వారి ద్వారా సిస్టర్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ జాయిన్ చేశారు. ఆ తర్వాత నుంచి సిస్టర్ వారి మొత్తం నా యొక్క బాధ్యతని, నా యొక్క చదువులు అన్నింటిలో సిస్టర్లే తోడుగా ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ సోదారులో వీళ్ళందరూ నా రిలేటివ్స్గా నేను భావిస్తూ ఇక్కడ ఉంటున్నాను. ఇంత మంచి నాకు ఈ యొక్క చదువులో కానీ ఏ విషయంలో అయినా కానీ నాకు తల్లిదండ్రులు ఉన్నా కానీ నాకు ఇంత మంచి అవకాశం ఉండేదేమో కాదేమో. కానీ ఈ సిస్టర్స్ మాత్రం ఒక తల్లిగా ఒక తండ్రిగా అన్ని విధాలుగా నాకు హెల్ప్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ముందు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి నేను. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా నాలాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి ఫ్యూచర్లో నేను మంచి ఒక జాబ్ సంపాదించి నాలాంటి వాళ్ళందరినీ నేనే వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తూ వాళ్ళందరికీ మంచిగా నేనే చదివించాలని కోరుకుంటున్నాను. నా పేరు శిరీష అండి. నేను గూడూరు నుండి వచ్చాను. నాకు హెల్త్ బాగోదు. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. కానీ ఎప్పుడు చనిపోయిందో కూడా నాకు తెలియదు. మా నాన్న ఏమో మందు తాగుతాడు. ఇంకా ఎక్కడ పడితే అక్కడ పడేసేయడం వల్ల ఒక ఆంటీ నన్ను ఇక్కడ జాయిన్ చేసింది. ఇక్కడ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిన హెల్త్ బాగున్నప్పుడు అప్పుడు బయటపడింది నాకు ఒంట్లో బాగోట్లేదని. ఇక్కడ అంతా బాగా చూసుకుంటున్నారు, మెడిసిన్స్ ఇస్తున్నారు, మంచి ఫుడ్ కూడా పెడుతున్నారు. అందుకు నేను ఇప్పుడు సెయింట్ ఆన్స్ స్కూల్లో చదువుకుంటున్నాను. నన్ను ఇంత బాగా చూసుకుంటున్నందుకు సిస్టర్స్కి నా తరపున వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. 10th వరకు చదువుకున్నాను. నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి నాకు పేరెంట్స్ లేరు, అంటే ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు నాకు తెలీదు, పడేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నన్ను జేఎంజే సోదార్ హోమ్ బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు వరకు కూడా వాళ్ళు నన్ను తోడుగా మా తల్లిదండ్రులాగానే చూసుకున్నారు నన్ను. సిస్టర్స్ అయితే నాకు ప్రతి ఒక్క విషయంలోనూ కూడా సపోర్ట్ చేసి మాట్లాడడం, నేను చేసే ప్రతి ఒక్క పనిలో నాకు తోడుండి ఒక తల్లిలాగా ఆదరించారు. ఇప్పుడు నీ వయసులో ఉన్నటువంటి వాళ్ళు నీ ఒక భర్త ఉండగా భర్త రాకుండా ఇక్కడికి వచ్చి నీ పిల్లని తీసుకొని ఇక్కడికి వచ్చావు. భర్త చూడాలి కదా నిన్ను. భర్త నిన్ను ఎందుకు వదిలేశాడు? ఆ వదిలేసిన భర్తేనా లేకపోతే మీరు ఏదైనా ప్రేమ వివాహమా? ప్రేమ వివాహం అయితే మధ్యలో వదిలేసి వెళ్ళాడా? ఈ బాబుని ఇక్కడికి వచ్చి కన్నావు, అక్కడ కనకుండా ఇక్కడికి వచ్చి ఇట్లా కొన్నావు. ఇదంతా ఏంటి అసలు? సార్ అంటే తనకు వేరే అమ్మాయితోన రిలేషన్స్ ఉంది. అందుకే తను నన్ను బాగా చూసుకోలేదు. అందుకే నేను ఇంట్లో గొడవపడి ఇలా వచ్చేసానండి. అందుకే ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి చెప్పలేదు. నాకు పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న లేరు. చిన్న వాళ్ళ దగ్గర ఉంటా. బాబాయ్ బాగా తాగుతాడు, తాగి కొడుతూ ఉంటాడు. అట్లా హింస భరించలేక నేను వచ్చేసాను. చూశారు కదా, ఒక ఆడపిల్ల జీవితం అంటే ఏ పరిస్థితిలో ఉందో. ఆడపిల్లని పెంచడం ఒక ఎత్తు, పెంచే తర్వాత వాళ్ళు పడేటువంటి బాధలు. ఎందుకంటే ఈరోజు సమాజంలో చదివించుకోవాలి, అతను పేదవాడైనా సరే చదివించుకోవాలన్నా చదివే పరిస్థితి ఈ ప్రపంచంలో ఎక్కడ సరైనటువంటి పరిస్థితి కనిపించట్లేదు. దేనికి కనిపించట్లేదంటే ఇంట్లో నుంచి ఆడపిల్ల చదువుకోవడానికి స్కూల్కి వెళ్తే సరైన భద్రత లేదు, స్కూల్కి వెళ్ళి బయటకు వస్తే అంతకంటే భద్రత లేదు. అందుకనే ఈరోజు సమాజంలో ఒక ఆడపిల్ల పుట్టిందంటే బాధపడుతున్నారు. అలా కాదు, ఈరోజున దేశాలని అంటే మన భారతదేశాన్ని కూడా ఒక మహిళ ఏలింది నిజమే. కానీ అన్నీ సమకూర్చి అన్ని విధాల అన్ని రకాలుగా చేసినా అంత ధైర్యశాలిగా అంత ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి ఫ్యామిలీలు చాలా తక్కువ. అంటే సమాజంలో ఆడపిల్ల పుట్టడమే తప్ప అని అనొచ్చు. సమాజంలో ఆడపిల్లలు పుట్టడం చాలా గ్రేటే. అది పూర్వకాలం కనుక మనం చూస్తే కన్యాశుల్కం ఇచ్చేవాళ్ళు. ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఆడపిల్లే ఆ రోజున మగవాళ్ళకి కన్యాశుల్కం ఇవ్వాల్సి వచ్చేది, కట్నం ఇవ్వాల్సి వచ్చేది. ఈ రోజున ఆ పరిస్థితి ఉందా? లేదు. కాదు, భద్రత కూడా లేదు.
అత్తమామలు ఏం చేస్తారో తెలియదు పెళ్ళైన తర్వాత. పెళ్ళికి ముందు బాల్య వివాహాలు. ఎందుకు బాల్య వివాహాలు చేస్తున్నారంటే చదివించడానికి తీసుకెళ్తే ఈ పాప పరిస్థితి ఏంటో అర్థం కానటువంటి పేద వర్గాల వాళ్ళని ఇమీడియట్గా చదువు మానిపించి బాల్య వివాహాలు చేస్తున్నారు. బాల్య వివాహాలు చేస్తే అనేక రకాలైన జబ్బులు. అట్లాగే కొంతమందిని తీసుకెళ్ళి మ్యారేజ్ చేసిన తర్వాత అతనికి వచ్చేటువంటి వ్యాధులన్నీ ఆ పాపక అంటటం, దానివల్ల వాళ్ళ జీవితాలకు అర్థమైపోవటం. ఇలా ప్రేమ వివాహాలు, అది ప్రేమ వివాహాలు కాకపోతే మామూలు వివాహాలు, ఏదైనా కానీ ఆడపిల్ల పడేటువంటి బాధలు చెప్పడానికి వీల్లేదు. అన్ననాతీతం. కాలువలో దూకేవాళ్ళు, కెరోసిన్ పోసుకొని ఊరేసుకుని చచ్చిపోయేవాళ్ళు. వీళ్ళంతా ఎందుకు జరుగుతుంది? సమాజంలో ఉన్నటువంటి ఈనాటి స్థితులు. అలా కాకుండా బాలికలు కూడా ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాలని, ఆ విధంగా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలని, అట్లాగే ఈ రోజున గణేష్ యూత్ వారికి చేసిన సహాయాన్ని గురించి మనం వింటుంటే అలాగా ముందుకొచ్చి ఇలాంటి బాలికలు చూడండి, చిన్న వయసులో ఉన్నటువంటి బాలికల దగ్గర నుంచి దాదాపు 20 ఏళ్ళు దాటి ఇంకా మానసిక స్థితి బాగున్నటువంటి మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ సుధార హోం భరిస్తూ ఉంది. అలాగే మీ చేయూత కూడా ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు అనేక మందికి సహాయం చేస్తూ ఉంటారు. ఆ సహాయం చేసేటువంటి వాళ్ళు కూడా ఈ ఆడపిల్లలను కూడా గమనించండి. వీళ్ళు కూడా మీ పిల్లలు అనుకోండి. వీళ్ళని కూడా ఆదరించడానికి ముందుకు రండి. అప్పుడే ఈ సమాజంలో కాస్తో కూస్తో ఈ మహిళలు బతకడానికి ఇప్పుడు ఇందాక మనతో మాట్లాడినటువంటి మహిళ చెప్పి చచ్చిపోదాం అనుకున్నానని, ఇక్కడికి వచ్చి వీళ్ళు చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి నేను బ్రతకాలనిపించింది అంటుంది. అలా బ్రతకాలని అనిపించకుండా, చచ్చిపోవాలనుకోకుండా ఇలా మీ అందరూ సహకారం అందిస్తే, మీ చేయూతనిస్తే తప్పనిసరిగా వీళ్ళందరూ బ్రతుకుతారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ జీవితాలు బాగుంటాయి. అందరు రండి ముందుకి. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని, వీళ్ళందరి గురించి వీళ్ళకి సహకారం అందిస్తారని కోరుకుంటూ కెమెరామెన్ కమలాకర్తో రఘురామయ్య, సిటీ న్యూస్. చెప్పలేని బాలయేసులం ఆలోచించండి ఓ అమ్మా నాన్న, ఏం చెప్పగలం నీకు ఇంతకన్నా. నీ ప్రేమ కోరే చిన్నారులం, నీ ఒడిని ఆడే చందమామలం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆడపిల్లనమ్మా, నేను ఆడపిల్లను, నాకు రక్షణ ఎప్పుడు అంటున్నారు బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.